నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు పడకేసిన పరిస్థితి అయితే ఉంది. రాయలసీమకు దాదాపు 12,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం 65,000 కోట్లు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన పరిస్థితి సాగునీటి కోసం. ఇప్పుడు కరువుతో సీమ అల్లాడిపోతుంది. పోలవరం ఎప్పుడు పూర్తయితో తెలియని పరిస్థితి. మరోవైపు ఇరిగేషన్ మినిస్టర్ సంక్రాంతి సంబరాలు బిజీగా ఉన్నారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ ఎనలిస్టు, సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సాగునీటి ప్రాజెక్టులు ఇంకా అలానే పడకేసి ఉంటాయా? ఎప్పుడు పరుగులు పెడతాయి? ప్రజల యొక్క దాహార్తి ఎప్పుడు తీరిద్ది? సాగు ఎప్పుడు చేతికి వచ్చిద్ది? రైతు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? ఈ అన్ని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పట్టడం లేదు? జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉన్నాయండి. ఆయనకి మొదటి నుంచి మనం చూస్తున్నాం కదా, ఆయన ప్రయారిటీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఏ ప్రభుత్వం అయినా కానీ కొంత వెల్ఫేరు ఉంటుంది, కొంత డెవలప్మెంట్ ఉంటుంది. అంటే డెవలప్మెంట్ లాంగ్ ప్రాసెస్. అందువల్ల ఈ లాంగ్ ప్రాసెస్కి ప్రజలు వెయిట్ చేసి ఉండలేరు కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా కొంత సంక్షేమం అందివ్వాలి. ఈ సంక్షేమం ఎలా అందివ్వాలి అంటే వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి వీలు కల్పించే విధంగా సంక్షేమం ఉండాలి. అవును. దానివల్ల ఏమవుతుంది అంటే ఒకసారి సంక్షేమం ఒక కంటిన్యూస్గా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు సంక్షేమ పథకాలు అందుకున్న తర్వాత ఆ పర్టికులర్ ఫ్యామిలీ అబవ్ పావర్టీ లైన్కి రావాలి. ఆ విధంగా సంక్షేమం కనుక ఇవ్వగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. మీరు గమనించండి, ఇందిరాగాంధీ సమయం నుంచి కూడా ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి ఒక 2 పాడి గేదెలు ఇవ్వటము, లేదు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు వాళ్ళని పంపించటము, ఇటువంటి కార్యక్రమాలు ఉండేవి. దాంతో ఏంటి, ఒక 2 పాడి గేదెలు ఒక కుటుంబానికి ఇస్తే ఒక లోను, బ్యాంకు లోన్ ద్వారానో దాని ద్వారానో ఏదో ఒక విధంగా వాళ్ళు ఆ పాడి నుంచి వచ్చిన పాలని వాటిని అమ్ముకుంటూ వాళ్ళు జీవనోపాధి సాగించుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళు ముందరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. వాస్తవం. ఈ తరహా సంక్షేమం ఇప్పుడు కనపట్టలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో కనపడుతున్న సంక్షేమం ఏంటి అంటే, నువ్వు ఇంట్లో కూర్చో, నేను నీకు డబ్బులు ఇస్తా అనే తరహా సంక్షేమం. అంటే ఈ డబ్బులు ఇవ్వటం కూడా ఎంతవరకు చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి అనే విచక్షణ లేదు. ఇప్పుడు మీకు ఉదాహరణకి అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకుందాం. ఆ అమ్మఒడి కార్యక్రమం ఏంటి? అమ్మఒడి కార్యక్రమం పిల్లల్ని చదివించటానికి ఇన్సెంటివ్ ఇవ్వాలి. అటువంటి ఇన్సెంటివ్లు ఇప్పుడు చాలా ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం, లేకపోతే మార్నింగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వటం దగ్గర నుంచి ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ ఇన్సెంటివ్. ఇవి ఇవ్వటం వల్ల ఏంటి అంటే స్కూళ్ళ నుంచి డ్రాప్ అవుట్స్ అవన్నీ తగ్గించాలి. ఇటువంటి సంక్షేమం నీకు అమ్మఒడి కార్యక్రమం నీకు అమలు చేస్తానని చెప్పి అవన్నీ ప్రైవేటు స్కూళ్ళ వాళ్ళకి ఒక కామధేనువులాగా మార్చేసి వాళ్ళకి ఇటువంటివన్నీ చేసి ఆ అమ్మఒడి కార్యక్రమాన్ని సక్రమంగా ఇవ్వక, ఇన్ టైములో ఇవ్వక, ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే అది మొత్తం కూడా విఫలమైపోతుంది. ఇప్పుడు అభివృద్ధి మాటే లేదు. అభివృద్ధి అంటే నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం, ఇటువంటి పని అసలు నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం అటుంచి సాధారణ మేనేజ్మెంట్కే, అంటే వాటి నిర్వహణకే, మరమ్మతులకే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఆర్థికంగా బాగలేదు అంటే బాగా ఎట్లుంటుంది? ఆర్థికంగా బాగుండాలి అంటే నువ్వు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా బాగుంటుంది. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చెయ్యకుండా నేను కేవలం డబ్బులు పంచిపెడుతుంటాను అందరికీ అని చెబుతూ దాని నుంచి ఏమీ ప్రయోజనం రాకుండా, సమాజానికి ఏం ప్రయోజనం రాకుండా ఎంతకాలం సంక్షేమం అందిస్తావు?
ఇది జరుగుతుంది. అందువల్ల అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రయారిటీసే లేవు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, చాలా కాలం నుంచి డ్రిప్ ఇరిగేషన్కి మనం సబ్సిడీ ఇస్తున్నారు. ప్రతి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటారు. దానివల్ల ఏంటి, ఒక్క బోరు వేసుకుంటే ఒక్క బోరుతోటి ఒక 5-6 ఎకరాలు మామూలు అంటే వరి లాంటి పంటలు కాకుండా హార్టికల్చర్ క్రాప్స్ వేసుకొని ఆ రైతు కొంచెం లాభం వైపు వెళ్ళటానికి సహాయపడటం. అంటే హార్టికల్చరు లేకపోతే కూరగాయలు పెంచటం, ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించేవాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వటం ద్వారా. డ్రిప్పు, స్ప్రింక్లర్లు ఇటువంటివన్నీ ఇచ్చేవాళ్ళు అనమాట. సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. అసలు ఇప్పుడు అటువంటి కార్యక్రమం లేదు. ఒకటి మీకు ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పింది, ఇటువంటివి చాలా ఉన్నాయన్నమాట. రైతు భరోసా కేంద్రాలను పెట్టావు. ఎందుకు పెట్టావు ఇవి? రైతు భరోసా కేంద్రం, దాని నుంచి నువ్వు చెప్పింది ఏంటి? నువ్వు దాని నుంచి నేను ఎరువులు ఇస్తాను, పురుగు మందులు ఇస్తాను, నీకు రైతుగా పంట అక్కడ తీసుకొస్తే నేనే కొంటాను అని కదా పెట్టింది రైతు భరోసా కేంద్రాలు. ఎక్కడన్నా ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీ ఎక్కడన్నా రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్నాయి అంటే అసలు ఈ ప్రభుత్వానికి ప్రయారిటీస్ లేవు. ప్రయారిటీస్ లేకపోవటం వల్ల నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణే లేకుండా పోయింది. మీకు అందువల్ల నీటిపారుదల ప్రాజెక్టులు లేవు, డ్రిప్ ఇరిగేషన్కి ప్రోత్సాహం ఉండదు, చిన్న సన్నకారు రైతులని వ్యవసాయ అనుబంధ రంగాల వైపు మళ్లించడానికి చర్యలు ఉండవు. ఈ అన్ని కారణాలతోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైరెక్షన్లెస్గా పనిచేయటంతో మొత్తం గ్రామీణ పేదరికం పెరిగిపోతున్నది. ఓకే, ఇప్పుడు పోలవరం ఎప్పుడు పూర్తయింది? 2020 అసెంబ్లీ సాక్షిగా అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా తొడలు జడిచి మరీ చెప్పారు 2020 డిసెంబర్కి పూర్తి చేస్తామని. అలాంటి డిసెంబర్లో 3 చూసాము. ఇప్పుడు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా మేము పూర్తి చేస్తాం, పూర్తి చేసి నీరు అందిస్తాం, ఆ తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే 2 మినిస్టర్స్ మారారు. గవర్నమెంట్ 4 ఏళ్ళుగా దాని మీద ఒక కట్టుబడితోనే ముగిస్తుంది. దాదాపు 2014 నుంచి 2019 75% పూర్తయిన పోలవరం ఆ 25% పూర్తి చేయడంలో ఎందుకు చిత్తశుద్ధి కనపరచడం లేదు? వీళ్ళకి అసలు ప్రయారిటీ లేదు కదండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోలవరం ఇంపార్టెన్సే తెలియదు కదా. పోలవరం పూర్తి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో వీళ్ళకి తెలియదు కదా. పోలవరం పూర్తి అయితే అక్కడ రైతులు ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందుతారో వీళ్ళకి తెలియదు కదా. పోలవరం అనే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుని పూర్తి చేయటం ద్వారా రాష్ట్రం యొక్క ఆర్థిక స్వభావాలు మొత్తం మారిపోతాయి అనే విషయం తెలియదు కదా. వీళ్ళకి ఎవరు చెప్పాలి? అంబటి రాంబాబుకి ఇవన్నీ కూర్చోబెట్టి ఎవరు చెప్పాలి? కాఫర్ డ్యామ్కి బొక్కబడదంటే నాకేం తెలుసు అన్నాడు. అసలు అదేంటి అన్నాడు. అంబటి రాంబాబుకి అసలు నీటిపారుదల శాఖ మీద ఏ రోజన్నా రివ్యూ చేశాడా? అసలు ఇదంతా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి R&R ప్యాకేజీ దానికి సంబంధించిన వివరాలు వాళ్ళతో మాట్లాడుతూ ఏం చేస్తామన్నా మన చేతిలో లేదన్నా, ఇదంతా కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంది, మనమేమీ చెయ్యలేము అని కాంపెన్సేషన్ రావాల్సిన రైతులతోటి మాట్లాడొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అధికారంలో రాకముందర నీకు అసలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నది ఏంటి? 10 లక్షలు ఏం సరిపోతుంది, నేను వస్తే 25 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఇస్తానని చెప్పి వచ్చిన తర్వాత నాకేం సంబంధం, ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పాడు. అంటే ఈ తరహా వ్యవహారంతో పోలవరం పూర్తి కాదు. ఇంకొక మేధావి ఉన్నాడు, స్వయం ప్రకటిత మేధావి,
ఉండవెల్లి అరుణ్ కుమార్. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది, చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకున్నాడు పోలవరాన్ని అని చెప్పి ప్రశ్నించాడు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమారు మరి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని మూటకట్టేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడు కదా, పూర్తి అయిందా? మరి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు చెప్పాలి కదా, చంద్రబాబు చేసింది కరెక్టా రాంగా, జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టా రాంగా? చంద్రబాబు నాయుడు తన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుని తన ఆధీనంలోకి తీసుకొని 74.5% పనులు పూర్తి చేశాడు. కేంద్ర ప్రభుత్వానికి అంటగట్టేసి వాపసు ఇచ్చేసి చేతులు ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి 74.5% పనులని కనీసం 75% అంటే 0.5% కూడా పెంచలేదు. ఈ రోజున ఉండవెల్లి అరుణ్ కుమార్ బయటికి వచ్చి కేంద్రానికి ఇవ్వటం తప్పు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే చంద్రబాబు గతంలో చేసినట్టు టేకప్ చేయాలని చెప్పమనండి. ఈ విధం అందుకనే నేను ఉండవెల్లి అరుణ్ కుమార్ని స్వయం ప్రకటిత మేధావి అన్నది. అంటే రాజకీయ అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టుని వాడుకోవటానికి చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. పోలవరం ప్రాజెక్టుని దగ్గరుండి నేను కడుతున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబితే చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చేసినట్టు, అసలు చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్ కాదన్నట్టు ఇవన్నీ మాట్లాడుకొని ఇటువంటి మాటలన్నీ మాట్లాడి అధికారంలోకి వచ్చిన వ్యక్తులు ఈ రోజున పోలవరాన్ని కనీసం తట్టడి ఇసుక పోసే పరిస్థితి లేదు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే పెట్టే పరిస్థితి లేదు. గుండ్లకమ్మ వాగు కొట్టుకుపోతే పెట్టే పరిస్థితి లేదు. ఈ విధమైన 1 కాదు 2 కాదు మీకు చెప్పాలంటే మీకు కొన్ని వందల ఉదాహరణలు చెప్పచ్చు. సత్యమూర్తి గారు, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు ఆ విధంగా ఉంటే కనీసం ఈ 4.5 ఏళ్లలో కరువు మండలాలు ప్రకటించడంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించలేదు. ఎందుకు రైతుల పట్ల ఆ వివక్ష? కరువు మండలాలు ప్రకటిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి? కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రైతులకు అందకుండా చేయడంలో ఆంతర్యం ఏంటి? అసలు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి భక్తులందరూ ఏం ప్రచారం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి ఉంటే కరువు రాదు, జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి పాలనలో వరుణదేవుడు సకాలానికి వచ్చి వర్షం కురిపించి పోతాడు అని ప్రచారం చేసుకున్నారు. ఈ రోజున కరువు వచ్చింది అంటే మరి జనం ఎగతాళి చేస్తారేమోనన్న భయంతో కరువు లేదు, కరువు రాలేదు, కరువు ప్రభావం లేదు, అసలు మా రాష్ట్రంలో కరువే లేదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇంకా సహాయం ఏం చేస్తుంది? సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో సత్యసాయి అనంతపురం జిల్లాలో వెళ్ళి అసలు మా రాష్ట్రంలో కరువే లేదని చెప్పాడు. కరువు ఉంది అని చెబితే అప్పటి వరకు తను చేసుకున్న ప్రచారం కౌంటర్ ప్రోడక్ట్ అవుతుందని, కరువు లేదని చెప్తుంటే ఇంకా మీకు కరువు మండలాలు ప్రకటించేది ఏంటి? కరువు మండలాలు ప్రకటించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఎక్కువ నిధులు తీసుకొచ్చి రైతులకు ఇవ్వటం, ఈ ప్రక్రియ అంతా ఎక్కడ ఉంటుంది? అందువల్ల వాళ్ళు కరువు వచ్చిందనే ఒప్పుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి. అది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, రైతుల పట్ల, రైతుల యొక్క ఇబ్బందుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి గురించి మనకి ఈ విశ్లేషణ ద్వారా అర్థమైంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.